ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి, ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. అలా వచ్చేసేమని శ్రీ ముత్యాల శ్రీనివాసరావు గారు ట్రైన్కి వెళ్ళాలనుకున్న సందర్భంగా 6 వాయిస్ రీక్ష ఉండలేనంటున్నారు కాబట్టి ఫస్ట్ జ్యోతి ప్రజ్వల కార్యక్రమం ప్రారంభించిన తర్వాత సన్మానం చేసి వారిని సాధారణంగా తీసుకోవాలి. తర్వాత మళ్ళీ కార్యక్రమం దయచేసి అందులో కూడా ఎన్నాళ్ళకి ఏమో దీపాలు ఆట వయసు నుంచి దీపాలు వెలిగిస్తున్నారు. అమ్మవారు చూపించి పెట్టండి, అమ్మవారు తదుపరి మన గురువు గారైనటువంటి సన్మానించే కార్యక్రమం ఉంటుంది కనుక మిత్రులందరికీ విన్నపం ఏంటంటే తమ తమ ఒక ఇద్దరు మాత్రం మాస్టర్లు రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి స్టేజ్ మీదకి వారిని కొద్దిగా ఇంకా ప్రారంభిస్తున్నారు. శ్రీనివాసరావు గారు మాస్టారు డేట్ ఆఫ్ బర్త్ 12/3/1930లో డేట్ ఆఫ్ బర్త్ మాస్టర్ జన్మం జరిగింది. తర్వాత మాస్టారు ఇక్కడ స్కూల్లో డేట్ ఆఫ్ జాయినింగ్ ఉద్యోగ రీత్యా ఉపాధ్యాయులుగా 1953 సంవత్సరంలో ఈ మన చదివినటువంటి ఎన్ఆర్ఎన్టీఎం హై స్కూల్లో ఉపాధ్యాయులుగా చేరి వారి యొక్క సేవల్ని స్కూల్లో మంచి పేరును వచ్చేటట్టుగా స్కూల్కి వారి యొక్క సేవలు ఇచ్చారు. వారు మాకు గురువు గారు వారి సేవల్ని నిరంతరాయంగా 53 నుంచి 88 వరకు వారి స్కూల్లో పనిచేసి 88వ సంవత్సరంలో మాస్టర్ స్కూల్ నుంచి రిటైర్ అయ్యారు. తర్వాత మాస్టర్కి 3 పిల్లలు. First son and third son working as a teacher, being the school assistant. తర్వాత మాస్టారు అప్పటికి ఇప్పటికి వయసు రీత్యా పెద్దవారైనప్పటికీ కూడా వారు ఈరోజు మనం పిలవగానే ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క బ్లెస్సింగ్స్ ఆశీర్వచనాలు మనకి ఇవ్వాలని వచ్చినందుకు వారికి ఆ భగవంతుడు వారికి మేలు చేయాలని ఇంకా ఇలానే ఇంకా మాస్టర్ ఇంకా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఇంకా చిరంగా ఉండాలని కోరుకుంటూ మాస్టర్ యొక్క బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. Embassy of India, Bucharest.
my wife and I value your friendship, your kind thoughts and work and complete resistance or whatever. You are born finished. Yours sincerely, dear brother. Picture famous now, Evangelist Zion, 78/254, 950, Kerala. ఇండియా జయ ప్రేమరావు గారు ఉదాహరించి రాసినటువంటి ఈ లెటర్ని మాస్టర్ అనుభవంతో మీ ముందు ఉంచుతున్నారు. డియర్ ఫ్రెండ్, ఇట్ ఈస్ at times like these when true friendship is tested. My wife and I value your friendship. Your kind thoughts and words of consolation raised our morale. I have just come out of hospital after 20 days. My wounds have still to heal. This may take another month, after which I will return to the hospital for some minor surgery. ద్వారా నేను ముందు సాక్షిస్తున్నాను. తర్వాత ఇప్పుడు కూడా ఆయనకు నేను క్రిస్టియన్గా మారిన దగ్గర నుంచి నేను భగవంతుని సపోర్ట్ చేసుకుంటూ బాగా ఎవరికైనా జరిగినప్పుడు వాక్యాన్ని చేస్తూ నేను ఉంటున్నాను అని మాట చెప్తూ ఉన్నాడు. మన సుయ్యాలూగే నవ భావాలే అని మన సినీ కవితలు రకరకాలుగా స్నేహం గురించి చాలా చెప్పారు. నిన్నగా మొన్నగా కొత్తగా వచ్చినటువంటి పాట, అందరికీ తెలిసిన పాట ముస్తఫా ముస్తఫా నేస్తం పాట. తర్వాత వేదికను అలంకరించినటువంటి మాస్టర్ గారికి నమస్కారాలు. తోటి మిత్రులకి, ఫ్రెండ్స్కి విషెస్. ఇక్కడ 82-83 బ్యాచ్లో 10th క్లాస్ మీరు కంప్లీట్ చేసి అది దాదాపు ఒక 32-33 ఇయర్స్ అవుతుంది. 32 ఇయర్స్ అవుతుంది. ఇది ఈ రోజున చాలా చాలా అనుభూతికి లోనవుతున్నాను నేను. ఎందుకంటే మేము ఈ హై స్కూల్లోనైనా మేము చదువుకొని మేమందరం కూడా ఈ రోజున ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటున్నాం. ఇవాళ వ్యాపార రీత్యా నేను చెన్నైలో సెటిల్ అయ్యాను. నేను ఇవాళ ఎంతోమంది మనం ఉద్యోగాలు ఇస్తూ ఎంతోమందికి మనం ఉపయోగపడుతున్నాం. అది నాకు చాలా సంతోషంగా ఉంది. బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఈ ఎన్ఆర్ఎంపీఎం స్కూల్ నుంచి చేసి ఇవాళ నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నానని చెప్పుకోవడానికి ఇది చాలా గర్వపడుతున్నాను నేను. అట్లానే ఇవాళ ఇక్కడ చాలామంది ఇప్పుడు నేను అనుకోకుండా ఒక ఫ్రెండ్ని అరే అన్నా నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రా అన్నాడు. చాలా సంతోషంగా ఉంది. అట్లానే చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, చార్టెడ్ అకౌంటెంట్ చేస్తున్నారు, డాక్టర్స్గా ఉన్నారు, బ్యాంక్స్లో. ఇప్పుడు రవిని పలకరించాను నేను. రవి కూడా నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అని గర్వంగా చెప్పుకున్నారు. అట్లానే విజయభాస్కర్ గారు, అందరూ కూడా చాలా చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. చాలా సంతోషం. ఇది నా కోరిక ఏంటంటే వాళ్ళందరం కూడా మనందరం కూడా ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసింది. ఆ రోజున మనం చదువుకునేటప్పుడు మనకి మెచ్యూరిటీ లేదు, మన డిపెండెన్స్ మన పేరెంట్స్ మీద. ఆ రోజున మనం ఓకే చిన్నప్పుడు అన్ని రకాలు చెయ్యాలి, చిన్నప్పుడే చెయ్యాలి, గొడవలు చేయాలి, సరదాగా ఉండాలి, అన్ని రకాల వేషాలు వేయాలి. కానీ ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే, మన పిల్లల భవిష్యత్తు, మన పెద్దవాళ్ళని మనం మంచిగా చూసుకోవడం, అట్లానే సమాజానికి మనం ఏదన్నా మనం చేయగలగాలి. చేసిన రోజునే మన లైఫ్ పరిపూర్ణత అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను బదరీ గారిని నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు నేను బదరీ అనేవాడిని. ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి తన భుజాల మీద వేసుకొని ఈ అందరినీ గ్యాదర్ చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని రూపొందించినందుకు నేను బదరీ గారు అంటున్నాను నేను. సో మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. కాబట్టి బదరీ గారిని నేను కోరుకునేది ఏంటంటే ఇవాళ ఈ సందర్భంగా
మనం ఒక ఫండ్ ఒకటి క్రియేట్ చేద్దాం. చేసి ఈ ఫండ్ తోటి ఈ చీరాల టౌన్లో మనందరం కూడా ఇక్కడి నుంచి వెళ్ళాం. ఇవాళ మనం హైదరాబాద్ వెళ్ళొచ్చు, చెన్నై వెళ్ళొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, లండన్ వెళ్ళొచ్చు. కానీ మన బేసిక్ అనేది ఇక్కడ ఎన్ఆర్ఎడ్ పిఎంహెచ్ స్కూల్. కాబట్టి ఈ చీరాల గ్రామానికి ఇక్కడ ఉన్న కొంతమంది పేద విద్యార్థులనండి, లేకపోతే ఒక బ్లైండ్ స్టూడెంట్స్ కానీ, ఏదైనా సరే ఫిజికల్గా కానీ లేకపోతే వాళ్ళు ఫైనాన్షియల్గా కానీ వెనకబడిన వారికి మన స్టూడెంట్స్ వాళ్ళందరం అనుకోకుండా కలిసాం. ఇది ఒక యాదృచ్ఛికం. కాబట్టి ఏదైనా ఒక వ్యక్తి లేకపోతే ఒక 10 మందో 20 మందో చేయలేరు. ఒక 100 మంది 100 మెంబర్స్, ఇవాళ మనం 150 మెంబర్స్, మనం అందరం ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాం ఇవాళ మేము 100 మెంబర్స్ అనేది. కాబట్టి దాంట్లో ఫస్ట్ పేరు నేనే రాష్ట్రపతి బద్రి గారికి చెప్తాను. నేను థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఇవాళ ₹1 కోటి బిజినెస్ చేసినంత ఆనందంగా ఉన్నాను ఆ పేరు చెబుతుంటే నాకు. ఓకే, వెరీ గుడ్. ఈ అవకాశం ఇచ్చిన మన అందరికీ తోటి మిత్రులకి స్థానం ఉన్నటువంటి ఈ చేనేతకి వారు ఏబీసీ క్రియేషన్ కొల్లా హ్యాండ్ అని ఒక 60 సంవత్సరాలుగా 75 సిల్వర్ జూబ్లీ కూడా చేసుకున్నటువంటి ఈ సంస్థకి అధినేతగా ఉన్నటువంటి శ్రీ కేహెచ్వి కుమార్ గారు మాట్లాడుతూ, నేను చీరాల నుంచి పుట్టాను, చీరాల్లోనే చదివాను, ఇక్కడే నా బైగాడ్ డేస్ అని ఇక్కడ జరిగింది, నా బాయ్హుడ్ మొత్తం ఇక్కడే జరిగింది, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఎక్కడ ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి మన మిత్రులు కూడా గుర్తు చేసుకుంటూ వారు మనకు ఒక సలహా ఇస్తున్నారు. అది అందరూ ఆచరించదగ్గదే, పాటించదగ్గదే. వారు చెప్పిన దానికి మేము దాన్ని ఆచరిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. తర్వాత శ్రీ జోసఫ్ మాస్టర్ గారు ఇప్పుడే వచ్చున్నారు. వారిని సాధారణంగా స్టేజ్ మీదకి పిలిచాం. అంటే స్పీచ్ జరుగుతుంది కాబట్టి అప్పుడు పిలవలేదు. వారు ఆల్రెడీ వచ్చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా వారికి మాత్రం సన్మాన కార్యక్రమం చేశాక వారిని అంటే చాలా మంది మన మిత్రులు ఉన్నారు. వాళ్ళు ఎంతో ఉన్నత స్థానాలను అధిష్ఠించి మన ముందు సాధారణంగా 1982 ఎలా అయితే ఉన్నామో ఇప్పుడు కూడా. హలో, తర్వాత కేహెచ్వి కుమార్ గారు మాట్లాడుతూ మాస్టర్కి సమావేశాలుగా విజయభాస్కర్ సారి మధ్యలో ఆఫీస్ నందుకు అట్లాగే శర్మ మాస్టర్ వచ్చినారు. వారిని స్టేజ్ మీదకి సాధారణంగా మన తోటి విద్యార్థులు తీసుకుని రావాల్సిందిగా పోతుంది. శర్మ మాస్టర్ని కడతాల ఆహ్వానించాల్సిందిగా. ఈ అపూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంగా భావించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తదుపరి కార్యక్రమం మన ముత్యాల శ్రీనివాసరావు మాస్టర్ గారిని చిరంజీవి ఎక్కడున్నా రావాల్సిందిగా దేనికైనా 2 ఉంటాయి, అయితే 1 ఉంటాయి, కానీ ఈయనకి మాత్రం 3 ఉన్నాయి. అసలు 3 ఏంటంటే మిత్రులందరినీ తమ కరతాళంతో మాస్టర్ గారిని అభినందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. దుశ్శాలతో కేహెచ్ కుమార్ గారు మాస్టర్ దుశ్శాలతో సన్మానిస్తున్నారు. ఓకే చేస్తున్నారు. స్టేజ్ ఎదుర్కొన్నటువంటి మీ ఆసనాల్లో ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతున్నాం. బయట ఉన్న వారు కూడా వేదిక మీద రావాలి. మన దేశాన్ని మనం గౌరవించాలి, ప్రేమించాలి, అభిమానించాలి. వీలైనంతలో అందరికీ మంచి పనులు చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ గురువు గారు మనకి చెప్పిన పాఠాల వలన మంచి
సంస్కారం వల్ల మనం ఇప్పుడు ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దబడ్డాము. అందరికీ వీలైనంతలో సహాయం చేసే అవకాశం కల్పిస్తున్నాము. మరియు మనం చదువుకునే సమయంలో హెడ్ మాస్టర్ గారు మస్తాన్ రావు గారు, సెకండ్ హెడ్ మాస్టర్ ఆర్ సుబ్బారావు గారు, జోసఫ్ మాస్టారు, జోషి మాస్టారు, శర్మ మాస్టారు, వాణి టీచర్ గారు, చిట్టమ్మ టీచర్ గారు, మరి కొంతమంది ఆత్మీయ టీచర్లు, మేరీ టీచర్ గారు, ఆచార్య మాస్టర్ గారు, చాలామంది దుర్గాచార్య మాస్టర్ గారు, మరి ఇంకా కొంతమంది మాస్టర్లు మనల్ని తీర్చిదిద్దే దానిలో చాలా మార్గదర్శకంగా మనకి రూపొందించినారు. వారిని స్మరించుకుంటూ వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనకు ఉండాలని కోరుకుంటూ మన మిత్రులందరూ అవకాశం ఉన్నంతలో ఎప్పుడైనా ఫోన్ టచింగ్లో కానీ ఇంకే ఇతరత్ర కానీ పరిచయాలుగా ఉంటూ ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గారు కానిస్టేబుల్ గారు మీరు నా డిజిగ్నేషన్ తెలియదు కానీ మీరు మంచి హావభావంతో వచ్చినందుకు చాలా సంతోషం. పైన కండవా గురువు గారు ఎలా ఉండాలో అలానే ఉంటా వచ్చినందుకు చాలా సంతోషం. ఈ రోజు మీరు ప్రత్యేక ఆకర్షణగా ఈ స్టేజ్ వద్దకు వచ్చిన తెలుగుదనం పట్టుబడుతున్నటువంటి అచ్చ తెలుగుదనం ఉట్టిపడుతున్నటువంటి పేరు మర్చిపోయిన ఇక్కడ 82, 83లో నేను 10th క్లాస్ కంప్లీట్ చేసి వ్యాపారం ఇచ్చేప్పుడు చెన్నైలో సెటిల్ అయ్యాను. నేను నాకు ఒక డాక్టరు. అట్లానే మేము కూడా అంటే దాదాపు ఒక ఆల్ ఓవర్ ఇండియాలో మేము బిజినెస్ చేస్తూ ఉంటాము. సో దాన్ని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ చీరాల్లో ఈ ఎన్ఆర్ఎంపీ హై స్కూల్లో నుంచి చదువుకొని ఇవాళ ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. దానికి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటాను. ఇందాక మీటింగ్లో కూడా అదే చెప్పాను నేను. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తు, అట్లనే మనం సొసైటీకి ఏదో ఒక హెల్ప్ చేయాలి. అది ఆల్రెడీ నేను చెప్పుకున్నాను. కుమార్ గారు ఇందాక నేను అడిగి నా పేరు రాసుకోవడం చెప్పాను నేను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత బ్యూటిఫుల్గా చేస్తున్నటువంటి బదిలీ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ. ఎక్కువసేపు లేకుండా ఒక 2 నిమిషాలు ఒక్కొక్కడు నెక్స్ట్ మంచి శుభలాటలా బిజినెస్ చేస్తున్నానండి. మన గురువాళ్ళందరికీ మరొకసారి బాధాలను సమర్పించుకుంటున్నాను. అందరికీ కూడా నమస్కారం. నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదివినాను. 6th క్లాస్ 7th క్లాస్ చదివేటప్పుడు మీరు సంస్కృతం తీసుకుంటారా అని చెప్పి సంస్కృత ఉపాధ్యాయుల వారు వచ్చి అడిగారు కొంతమంది. అడగడంతో ఓకే నేను సంస్కృతం తీసుకున్నాను కానీ 6th క్లాస్లో C సెక్షన్లో వేశారు. ఆ తర్వాత 8th క్లాస్కి వచ్చేటప్పటికి మీరు కాంపోజిట్ తీసుకుంటారా జనరల్ తీసుకుంటారా మ్యాథ్స్ అని అడిగారు. కాంపోజిట్ మ్యాథ్స్ తీసుకుంటారని కానీ 8th క్లాస్ C సెక్షన్లో వేశారు. తర్వాత 9th క్లాస్ B సెక్షన్లో చేయడం జరిగింది. మళ్ళీ 10th క్లాస్లో కోటాంజలి మాస్టర్ వచ్చి గర్ల్స్ సెక్షన్లో కొంచెం తక్కువ మంది పిల్లలు ఉన్నారా, కాస్త పొట్టి పిల్లలుగా వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారో చూద్దామని చెప్పని 10th B సెక్షన్ C సెక్షన్లో చూశారు సార్. చూసేటప్పటికి కొంతమంది కనిపించాం. కానీ ఆ A సెక్షన్లో కొద్దిమంది గర్ల్స్ ఉండడం వల్ల
ఆమె సెక్షన్ ఆ విధంగా భర్తీ చేయడం జరిగింది. సరే, అక్కడ ఆ సంవత్సరం జరిగిన సంఘటన ఏంటంటే, నౌకిని చెప్తున్నాను, సీరియస్గా కాదు. కూనాన్ శ్రీనివాస్ నా క్లాస్మేట్, అది లీడర్ అన్నమాట. సంవత్సరాల్లో హై స్కూల్లో మనం చదువుకొని మినిమం ఒక 10-20 మెంబర్స్ మాత్రమే అప్పుడప్పుడు కలిసి ఉండేవాళ్ళు. ఎంతమంది ఒకేసారి కలవడం, ఒక్కొక్కరు ఫేస్లు మారిపోయి, డిజిగ్నేషన్లు మారిపోయి, స్టైల్స్ మారిపోయి, అంతా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. మనం ఎక్కడున్నా, నేను పర్టికులర్గా శ్రీరామ్ నుంచి గుంటూరులో ఉంటున్నాను. ఎంతోమంది, కొన్ని వందల మంది ఫ్రెండ్స్ అయిన తర్వాత, ఈ స్కూల్ వదిలేసిన తర్వాత కొన్ని వందల మంది ఫ్రెండ్స్ అయి ఉంటారు. కానీ చిన్ననాటితో చదువుకున్న ఫ్రెండ్స్తో ఉండే ఇంటిమసీ, వారితో ఉండే అరే ఒరే భావాలు, కొన్ని వందల మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నియర్లీ నా ఫేస్బుక్లో కానీ, లేకపోతే ట్విట్టర్స్లో కానీ ఒక 2000 మంది అవుతున్నారు. ఎంతమంది ఉన్నా చిన్ననాటితో చదువుకున్న స్నేహితులతో కలిస్తే ఆ అరే ఒరే అనే భావన, ఆ ఆలయం కానీ, ఆ సరదా కానీ ఐ నెవర్ స్మెల్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్. అలాంటి స్నేహబంధాలు మన చిన్నప్పుడు చదువుకున్న వారితో మాత్రమే దొరుకుతాయి. ఎందుకంటే ఆ రోజుల్లో మనకి ఎటువంటి వేరే ఆలోచనలు, లేకపోతే ఇప్పుడు దాకా సొసైటీ అంతా డెవలప్ కాదు కాబట్టి చక్కగా స్కూల్కి వచ్చామా, చదువుకున్నామా, ఆడుకున్నామా, వెళ్ళామా, ఇది తప్పి ఇంకోటి ఏది దొరికేది కాదు ఆ రోజుల్లో మనకి. అంటే టీవీలు, సినిమాలు. 8-3 సెక్షన్స్ చదువుకున్నాము. చిరార్ కాలేజీలో, మన బిఆర్ఎస్ కాలేజీలో బిఎస్సీ చదువుకొని హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ కడుతున్నాము. హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, ఈ 3 చోట్ల అపార్ట్మెంట్స్ కడుతున్నాము. ముఖ్యంగా ఇంతమందిని ఇక్కడికి ఇన్వైట్ చేసి, పోతురాజు, బదిరి అందరికీ ఫోన్లు చేసి, అందరినీ మరి ఈ రకంగా కలవడానికి కారణం వాళ్ళందరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్తామని చెప్పి అనిపిస్తుంది. కానీ ఎవ్రీ ఇయర్ మనందరం ఇటుకే కలిసి అందరం హ్యాపీగా ఉండాలని చెప్పి నా ఇంటెన్షను. తప్పకుండా అందరూ ఒకసారి ఎవ్రీ ఇయర్ ఒకసారి కలవడానికి ప్లాన్ చేయాలని చెప్పి మన మిత్రులందరికీ నేను తెలియపరుస్తున్నాను అన్నమాట. టీచర్ మాస్టర్లకి అందరికీ నమస్కారాలు, స్టూడెంట్స్ అందరికీ నమస్కారాలు. నేను చీరాల్లోనే ఉంటున్నాను. ఈ రామచంద్ర గార్డెన్ ప్రేమచంద్ర మాస్టర్, దయచేసి అందరూ థ్యాంక్స్. ఈ బాల శ్రీనివాసరావు, ఎక్కువగా బాల అనేది అందరికీ సుపరిచితము. ప్రస్తుతం నేను ఉద్యోగరీత్యా విజయవాడలో నివసిస్తున్నాను. నేను మాట్లాడి చేస్తున్నాను. థ్యాంక్స్ అండి. బాలా గారు, కొత్త మాస్ రాజు శ్రీనివాసరావు. థ్యాంక్స్ అండి. మనం నడివేదిలో విన్నాం, పెద్దగా భయపడాల్సిన పని లేదు. శివరామకృష్ణ 8th, 9th, 10th చదివాను. నాకు 2 ఆడపిల్లలు, సౌజన్య, లేఖ్య. ఆనాటి స్మృతులు ఇప్పుడు గుర్తుకొస్తుంటే తన్మయత్వంతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం. ఒక్కొక్కళ్ళు 25 సంవత్సరాల తర్వాత నేను చూస్తే ఇప్పుడు కూడా గుర్తున్నారు మా క్లాస్మేట్స్. నిజంగా ఇది ఒక మరోరాని అనుభవం అన్నమాట. నిలమానం బాలాజీ, నేను ఎఫెక్టివ్లో ఉండేవాడిని. మేము నెలకు చాలా ముందు మురళి మేమంతా గ్రూప్గా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఒకరోజు ఎందుకో క్లాస్లో నేను మాట్లాడుతూ ఉన్నాను, పక్కన కమాను ఎవరో ఈపిని గట్టి కొట్టారు. ఎవరో కొట్టిందని చాలా కోపంగా వెనక్కి తిరిగి చూస్తే జోషి మాస్టర్ గారు ఉన్నారు. ఇది జోషి మాస్టర్ గారు చూసేసరికి అప్పటికి జబర్దస్త్ పట్టేసి. ఇంకొకసారి ఏమో 10th క్లాస్ జరుగుతుంది. పూర్ణచంద్రరావు అని నా గుర్తు టీచర్ పేరు, పూర్ణచంద్రరావు గారు. ఎందుకు బయట కూర్చోబెట్టి క్లాస్ చెప్తుంటే ఏదో ఆడుకుంటూ ఉంటే కాలు వచ్చి కొట్టేశారు. కానీ ఇప్పటికి కూడా నాకు అర్థం కాని ఒక విషయము, 6th క్లాస్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం క్లాస్ అయిపోగానే బయటకు వచ్చాను. ఆ టీచర్ పేరు నాకు గుర్తు లేదు, ఎర్రగా ఉంటారు చాలు. సార్ టైం అంత అయినా అడిగా, ఇంకేమీ అడగలేదు నేను. ఎమ్మడి చెవు పట్టుకుని తిప్పేది పోరా అన్నాడు. ఎందుకు టైం అడిగితే ఎందుకు చెవు తిప్పారు అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయం. నీ తప్ప ఏం చేయలేదు, టైం ఎంత అయిందని అడిగాడు.
తర్వాత 10th సెయింట్ మార్క్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను. విఎస్ఎన్ వైరింగ్ కాలేజీలో బీకామ్ చదివాను. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్లో ఎంకామ్ చదివాను. అందరూ వచ్చిన తర్వాత మాట్లాడుకున్నాను. ఇప్పుడే మాట్లాడాల్సి వస్తుంది. ఆయన కూడా తర్వాత మాట్లాడతాం. హై స్కూల్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి మనకి ఎన్ఆర్మెంట్ స్కూల్. టోటల్గా ఏంటంటే ఎఫ్ సెక్షన్ దాకా ఉండేది మనకి ఇక్కడ. నేను డి సెక్షన్లో ఉన్నా. నా పేరు వనికల పేదరు బాబు, అందుకని చిన్ని అంటారు. నా క్లాస్మేట్స్ అంతా కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా నాకు చాలా బాగా తెలుసు. మా బ్రదరు ఎప్పుడు మేమిద్దరు కలిసి ఉన్నాం. హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్టు ప్రభుత్వ గారు కలిసి నుంచోవాలి మా అన్న. అలాగే ఇంకో కజిన్ రామచంద్రరావు గారు, హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అలాగే మా మిత్రులు నేనంటే బాగా ఇష్టపడతాడు క్లాసు మా చిరా హ్యాండ్లూమ్స్ కుమార్ గారు. అంటే ఇందాక అరే అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అన్నాడు. బట్ ఏంటంటే ఇక్కడంతా అరేవారు అనుకోవాలి. ఏఎస్పీ అయినా కోటీశ్వరులైనా సరే, డబ్బు లేనివాళ్ళైనా సరే అంత అరేవారు అనుకోవాలి. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఎలా ఉన్నామో హై ప్రొఫైల్లో కూడా అంతే ఉండాలి. అంతేగా టోటల్గా ఏంటంటే మన చిన్నతనం నుంచి నేర్చుకుంది మన గురువర్యుల దగ్గర విద్య నేర్చుకున్నాం. ఒకప్పుడు